పురణి ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మనం ఎందుకు ఈ యొక్క పుడమిలో బాగా వాతావరణంలో బాగా వేడి అనేది బాగా పెరిగిపోతుంది? ప్రధాన కారణంగా చెప్తుందంటే మనకి పారిశ్రామికరణ భాగంగా డీఫారెస్టేషన్ కారణంగా అనేక ఇతర వాడకాలు, ప్లాస్టిక్ వాడకాల కారణంగా ఈ యొక్క వాతావరణ వేడి అనేది బాగా పెరిగిపోతున్న సంఘటన మనకు తెలిసింది. అదే రకంగా అనేకమైన ఇతర వాయువులు, కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ గ్యాసెస్ ఇవన్నీ కూడా విడుదల సందర్భంగా వాతావరణంలో తీవ్రమైనటువంటి వేడి జరుగుతున్నటువంటి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇందులో ప్రధానంగా వీటిని ఏంటంటే ఈ అనేక సందర్భాల్లో ప్రపంచ దేశాలందరూ కూడా ఈ సమస్యను గుర్తించి ఒక సొల్యూషన్ దిశగా పయనించేటువంటి సంఘటన మనకి 1970 నుంచి కూడా స్టార్ట్ అయింది. అదే రకంగా దీని తీవ్ర ఉద్యమంగా 2010 సంవత్సరం నుంచి దీని యొక్క స్టార్టింగ్ అయితే అంటే తీవ్ర ఉద్యమంగా ఇది ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులు కానీ ధరలో ఉన్నటువంటి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాల మీద అందరికీ ఉన్నదన్న సంఘటన ఈ యొక్క 1970లో ప్రారంభమైంది. ఈ 2010 సంవత్సరాలకి తీవ్రమైన ఉద్యమంగా దీన్ని అందరూ కూడా ఒక ఐడియాకి రావటం అనేది జరిగింది. అనేక రకాలైనటువంటి చర్యలు అయితే కూడా తీసుకుంటాం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఈ యొక్క అనేక రకాలైనటువంటి పొల్యూషన్స్ ఎంత బాగా పెరిగిపోతుందో డీఫారెస్టేషన్ వల్ల అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క ధరల్లో అనేక రకమైనటువంటి సంఘటనలు మనం చోటు చేసుకున్నాయి. ఉదాహరణగా మనం చూస్తే అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి భూకంపం మనం చూస్తుంటాం, వరదలు మనం చూస్తూ ఉంటాం, కొండ ప్రాంతాల్లో వాళ్ళు కూడా మనం పడిపోతున్న సందర్భం అనేకమైనటువంటి అగ్నిపర్వతాల పేలులు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా కారణం ఏంటంటే ప్రకృతిలో మానవులు సృష్టిస్తున్నటువంటి విలయాలే కారణంగా ఈ ధరల్లో జరుగుతున్న మార్పులకి ప్రధాన కారణం. దీని అందరికి కూడా అన్ని దేశాల్లో కూడా ఒక సంఘటితంగా ఏర్పడి దీనికి ఒక చర్యలు అనేది తీసుకుంటే కానీ దీన్ని నివారించే పరిస్థితులు లేదు. ఈ ఎర్త్ డే సందర్భంగా మా శుభాకాంక్షలు. ఒక భూవిజ్ఞాన శాస్త్ర ఆచార్యునిగా కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవచ్చు. ఈ ఎర్త్ డే అనేది ప్రతి సంవత్సరం మనం ఎందుకు జరుపుకుంటాము అంటే దీని మీద ప్రజలకి మన ప్లానెట్ ఎర్త్ మీద అవగాహన కల్పించాలి, భూమిని ఎలా పరిరక్షించుకోవాలి, దాని యొక్క ఇంపార్టెన్స్, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా మనము ఈ అభివృద్ధి అనే పేరుతో మైనింగు, అలాంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ఎక్స్ప్లాయిటేషను, న్యాచురల్ రిసోర్సెస్ని అతిగా వినియోగించడం, వ్యర్థాలని మనము క్రియేట్ చేసి వాటిని సహజ సిద్ధమైన పర్యావరణంలోకి ఎటువంటి ట్రీట్మెంటు చేయకుండా వదిలివేయడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు. ప్రతి దేశంలోని పర్యావరణ పరిరక్షణ, ఎర్త్ రిసోర్సెస్ని సస్టైనబుల్ యూసేజ్ అంటాం. అంటే రిసోర్స్ని వాడకూడదని కాదు, వాడాలి, కానీ భవిష్యత్తు తరాలకు కూడా వాటిని మిగిలేటట్టుగా చూడాలి. అదే కాకుండా ఇటువంటి సస్టైనబుల్ యూసేజ్తో పాటు పర్యావరణాన్ని రక్షించుకోవాలి. ప్రోగ్రెస్ ఆపమని ఎవరు చెప్పరు, ప్రోగ్రెస్ ఉండాలి, మైనింగ్ ఉండాలి, రిసోర్సెస్ని వాడుకోవాలి, కానీ పర్యావరణంకి హాని కలిగించకుండా, అస్సలు హాని కలిగించకుండా అవదు, కానీ కన్జర్వేటివ్ మెథడ్స్లో అతి తక్కువ డ్యామేజ్తో మనం ఇవి చేయగలిగితే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. రిసోర్సెస్ ఎవరి సొత్తు కాదు. ప్రజెంట్ జనరేషన్లో మనం ఉన్నాం కదా అని మొత్తం మనమే యూజ్ చేసి భవిష్యత్ తరాలకి ఏమీ లేకుండా చేయకూడదు. కాబట్టి మనం కన్జర్వేటివ్గా ఉండాలి. అలాగే ఆల్టర్నేట్ రిసోర్సెస్ గురించి చూడాలి. అలాగే సబ్స్టిట్యూట్స్ వాడాలి. ఇవన్నీ చూసుకుంటూ ముఖ్యంగా ఫ్యూయల్స్ ఉన్నాయి. మనకి ఇండియాలో కోల్ ఉంది. విపరీతమైన కోల్ యూసేజ్ థర్మల్ స్టేషన్స్లో జరిగి మనకి ఈ ఫ్లై యాష్ ప్రాబ్లం ఉంది. దట్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. అలాగే కోల్ యూసేజ్ చేయకూడదని అంటలే, ఆ వచ్చిన ఫ్లై యాష్ని ఎన్విరాన్మెంట్కి వెళ్లకుండా దాన్ని రీసైకిల్ చేయాలి. అలాగే ఇండస్ట్రీస్ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేస్తున్నాయి. సో గ్రౌండ్ వాటర్ని పొల్యూట్ చేయకుండా
వచ్చిన వ్యర్థాలని ట్రీట్ చేసి తర్వాత మాత్రమే పర్యావరణంలోకి వదలాలి. అది ఎంతవరకు చేస్తున్నారో మీకు తెలుసు, అందరికీ తెలుసు. అన్ఫార్చునేట్ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న పరిశ్రమలు కూడా పొల్యూట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీని గురించి అంత సీరియస్గా పట్టించుకునేటట్టు కనబడట్లేదు. మనకి లా ఉంది, మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, మనకి చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ వాటిని సీరియస్నెస్ ఇంప్లిమెంటేషను ఇంకా చేయాలి. చేస్తే మనం మన వరకు, బికాజ్ ఎర్త్లో భారతదేశం ఒక పార్ట్ కాబట్టి మనం పొల్యూట్ చేసినా, ఏ దేశం పొల్యూట్ చేసినా మొత్తం ఎర్త్కి ఇది ఎఫెక్ట్ అవుద్ది. మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్లో అన్ఫార్చునేట్గా మనం కూడా ఉన్నాం. అటువంటి ముద్రని మనం చెరిపేసుకోవాలి. హలో, ఐఎమ్ నితిష అండ్ ఏప్రిల్ 22 1970 మళ్ళీ చెప్తా. ఏప్రిల్ 22 1970 నుంచి మనం ఎర్త్ డే అనేది జరుపుకుంటున్నాము. అసలు ఎర్త్ డే అంటే ఏంటి అంటే మనకి ఉన్న ఎన్విరాన్మెంటల్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, గ్లోబల్ వార్మింగ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలాగా అరికట్టాలి, దాని నుంచి మనం పబ్లిక్ ఎలా అవేర్నెస్ ఇవ్వాలి, మనం ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, పిల్లలకి ప్రతి స్కూల్కి ప్రతి కాలేజ్కి వెళ్ళిన మళ్ళీ పబ్లిక్ కూడా వెళ్ళి అవేర్నెస్ ఎలా ఇవ్వాలి అని. అండ్ ఎలా అంటే గ్లోబల్ వార్మింగ్ ఎలా వస్తుంది, ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వస్తుంది, అండ్ దాన్ని మళ్ళీ ఎలా రీయూజ్ చేయొచ్చు, మళ్ళీ రీసైక్లింగ్ చేయొచ్చు అని. ఇలాంటివి కూడా మనము గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గించి పబ్లిక్ అనేది అవేర్నెస్ ఇవ్వచ్చు ఎర్త్ గురించి. అండ్ అలాగే ఇంకా చాలా అనేవి ఉన్నాయన్నమాట. నేను ఒక ఎన్విరాన్మెంటల్ స్టూడెంట్ని అండ్ ఎంఎస్సీ చేస్తున్నాను. నేను ఇంకా ఎర్త్ గురించి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, దాని నుంచి ఎలాగా కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమైనా చేయొచ్చా, పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వచ్చా అని నేను ఇంకా మంచి మంచి టాపిక్స్ అనేవి నేను నేర్చుకుంటున్నాను ఇక్కడ ఏయూలో. సో ఇవన్నీ నేను పబ్లిక్కి చెప్పడం అండ్ అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడము, ఇంకా కొత్త కొత్త టాపిక్స్ అనేవి నేర్చుకుంటున్నాను నేను కూడా. అంటే లైక్ ఓన్లీ ఎనర్జీ ఎక్కువగా యూజ్ చేయకుండా ఓన్లీ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది లైక్ సోలార్, విండ్ ఇవన్నీ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయాలి, ఎక్కువగా నాన్ రెన్యూవబుల్ లాంటివి రిసోర్సెస్ అనేది కొంచెం తగ్గించాలి అని. అండ్ అలాగే ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం గ్లోబల్ వార్మింగ్కి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడున్న మనం ఈ సిచ్యువేషన్లో అయితే మనకి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి అర్బనైజేషన్, గ్లోబలైజేషన్ అని చెప్పి మనం చాలా వరకు చెట్లు నరికేయడం, డిఫారెస్టేషన్ చేయడం, తర్వాత మనం చాలా చేస్తున్నాం. అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ అవనివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టర్ అవ్వండి, టెక్స్టైల్స్ ఇవన్నీ సెక్టర్స్ గ్లోబ్ మీద చాలా వరకు ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎర్త్ డే గురించి మాట్లాడుతున్నాం. సో ఎర్త్ డే ఏంటంటే మనకి ఇప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది రోజు రోజుకి. అంటే ప్రతి మంత్ అనేది 1 డిగ్రీ సెల్సియస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకు అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఆ గ్లోబల్ వార్మింగ్ అంటే ఇప్పుడు మనం ఏసీస్ ఎక్కువగా యూజ్ చేస్తాం సమ్మర్ రాగానే. సో దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ సిఎఫ్సీస్ ఇవన్నీ రిలీజ్ అయ్యి సో ఎర్త్ అనేది బాగా హీటప్ అయిపోతుంది. సో అలా కాకుండా దానికి ఆల్టర్నేటివ్గా మనం కూలింగ్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటే న్యాచురల్గా సో హీటింగ్ అనేది మనం తగ్గించి నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో ప్లాస్టిక్ యూసేజ్ ఇవన్నీ డిక్రీజ్ చేయడం వల్ల మన ఒక ప్రకృతిని ఎంతోగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎర్త్ డే యాక్చువల్గా స్టార్ట్ అయింది అమెరికాలో 1970లో. సో ఆ తర్వాత 1990లో యునైటెడ్ నేషన్స్ ఎర్త్ డే ఫస్ట్ టైం వరల్డ్ ఓవర్ స్టార్ట్ చేసింది. ఇప్పటికి ఇది 55th, ఈ సంవత్సరం 55th ఎర్త్ డే చేస్తున్నాం. ఈ సంవత్సరం మన థీమ్ ఏంటంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో అవర్ పవర్ అండ్ అవర్ ప్లానెట్. సో అవర్ పవర్ అంటే ఏంటంటే పీపుల్ పవర్. సో పీపుల్ హ్యావ్ ది పవర్ టు మ్యానిపులేట్, మేనేజ్ అండ్ యూజ్ ది రిసోర్సెస్ వితౌట్ డిప్లీటింగ్ ది రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ని మనం కన్జర్వ్ చేయాలి. ఎర్త్ రిసోర్సెస్ని మనం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటా, కన్జర్వ్ చేసుకుంటా, లేకపోతే ప్రిజర్వ్ చేసుకుంటా ఫ్యూచర్ ఈ జనరేషన్స్కే కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎర్త్లో ఉన్న రిసోర్సెస్ భూమిలో కావచ్చు, భూమి పైన కావచ్చు. ఓకే, భూమిలో మైన్స్ ఉంటాయి, మినరల్ రిసోర్సెస్ ఉంటాయి, రకరకాల రిసోర్సెస్ ఉంటాయి.
అలాగే ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఎన్ని రిసోర్సెస్ని ఇప్పుడు ఈ జనరేషన్కే సరిపడా మొత్తం యూజ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి ఉండదు. అదొకటి. అలాగే అబౌవ్ ఎర్త్ ఏమిటి వాటర్ రిసోర్సెస్, రివర్స్లో ఉన్న వాటర్ కానీ లేకపోతే చెరువుల్లో ఉన్న వాటర్ కానీ ఆ రిసోర్సెస్ని ఎలాగా మనం సేఫ్గా రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాలి. ఆ రిసోర్సెస్ యూజ్ చేసుకోవాలనుకుంటే రివర్స్ని ఎలా ప్రాపర్గా మనం మెయింటైన్ చేయాలి. రివర్స్ వాటర్ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, పొల్యూషన్ లేకుండా ఎలా మేనేజ్ చేయటం. అలాగే పాండ్స్లో కానీ చెరువుల్లో కానీ లేక్స్లో కానీ వీటిల్లో వాటర్ క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలో, పొల్యూషన్ నుంచి ఎలాగ వాటిని తప్పించాలనే దానికి ఎర్త్ డేలో ఇది ఒక భాగం. సో తర్వాత ఇంకేంటంటే బయోడైవర్సిటీ. సో మనకి ఇండియా ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో చాలా ఫారెస్ట్స్ ఉన్నాయి, రకరకాల ఫారెస్ట్, ట్రాపికల్ ఫారెస్ట్, టెంపరేట్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ ఫారెస్ట్, ఆల్పైన్ ఫారెస్ట్, రకరకాల ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో ఒక్కొక్క ఫారెస్ట్ ఎకోసిస్టంలో ఒక్కొక్క ప్లాంట్ రిసోర్సెస్ ఉంటాయి, యానిమల్ రిసోర్సెస్ ఉంటాయి. సో ఈ రిసోర్సెస్ అన్నీ మనం ప్రాపర్గా మనం యూజ్ చేసుకోవాలి. అవి ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అవి రిక్రూట్ చేసుకొని అవి రీప్రొడ్యూస్ చేసి ఆ పాపులేషన్స్ మెయింటైన్ చేస్తే మనకి 142 crore హ్యూమన్ పాపులేషన్ ఇన్ ఇండియాకి ఎన్ని రిసోర్సెస్ కావాలి. ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేస్తే అవి నెక్స్ట్ ఫ్యూచర్లో అవైలబిలిటీ లేకపోతే 142 crore పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్? అది బిగ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ఎర్త్ డే లివబుల్ ఎన్విరాన్మెంట్ మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే పొల్యూషన్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఈ పొల్యూషన్ ఎలా మనం కంట్రోల్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం ఎక్కువగా మన పవర్, సో ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కానీ ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఆయిల్ యూజ్ చేస్తున్నాం. పవర్ ఎలక్ట్రిసిటీ నుంచి వాటి హైడ్రో పవరు, లేకపోతే సోలార్ పవరు, విండ్ పవరు, కోల్ పవర్, ఇవన్నీ రకరకాల పవర్, న్యూక్లియర్ పవర్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఎక్కువ పొల్యూషన్ ఎక్కడి నుంచి అంటే కోల్ బర్నింగ్ ఎక్కువ, తర్వాత ఆయిల్ బర్నింగ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో, ఈవెన్ అగ్రికల్చర్ సెక్టర్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాం, డీజిల్ కానీ రకరకాలు. సో పొల్యూషన్ వీటి వల్ల, బర్నింగ్ వల్ల ఎక్కువగా మనకి పొల్యూషన్ వస్తుంది. సో వీటిని ఈ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం తగ్గిస్తూ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ సోలారు, విండ్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తే, హైడ్రో పవర్, వాటర్ పవర్ని కూడా, ఎలక్ట్రిసిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తే మనకు పొల్యూషన్ లెవెల్ తగ్గిపోతుంది. సో పొల్యూషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అప్పుడు అదే కాకుండా కోల్ కూడా మనం యూజ్ చేసుకోవడం తగ్గిపోతుంది. అలాగే ఫారెస్ట్ కూడా చాలా ఎక్కువ కాలం ఉండడానికి స్కోప్ ఉంది, ఎందుకంటే కోల్ అనేది ఎక్కువ ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది. ఫారెస్ట్ అంతా క్లియర్ చేయడం వల్ల మనం కోల్ తీస్తున్నాం. అలాగే ఎక్కువగా సోలార్ పవరు, విండ్ పవర్ వీటిని కానీ మనం ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఆయిల్ కానీ కోల్ కానీ యూజ్ చేయడం తగ్గిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే హైడ్రోజన్ పవర్. సో హైడ్రోజన్ కూడా అదొక ఎలక్ట్రిక్ పవర్ కూడా మనం ఇప్పుడు వెహికల్స్లో యూజ్ చేస్తున్నాం. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎక్కువగా సోలారు, విండ్ని ప్రమోట్ చేయాలని చూస్తుంది. అది కనుక ఎక్కువ ప్రమోట్ చేస్తే మనం ఎక్కువగా కోల్ మైనింగ్ చేయక్కర్లేదు, కోల్ పొల్యూషన్ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ బర్నింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ని కానీ మనం ప్రమోట్ చేస్తే పొల్యూషన్ జనరల్గా తగ్గుతుంది, మనకి హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. సో మనం హెల్త్కి, మెడికేర్కి కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మనకు కూడా హెల్త్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కూడా ఎక్కువగా మనకు రాకుండా ఉంటాయి, ఎందుకంటే పొల్యూషన్ వల్ల రకరకాల డిసీజెస్లు, కార్డియాక్ అరెస్టులు కానీ, లేకపోతే రకరకాలు ఈవెన్ క్యాన్సర్. సో రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు అని ఇవన్నీ కాంపోనెంట్స్ని మనం పెట్టుకొని ఎర్త్ డే ప్రతి సంవత్సరం అవేర్నెస్ క్రియేట్ చేయటమే కాదు, ఎవ్రీ ఇయర్ ఓన్లీ అవేర్నెస్ క్రియేట్ చేసి యూజ్లెస్, యాక్షన్ ఉండాలి. ప్రపంచ ఎర్త్ దినోత్సవం ఇది చాలా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి బాధ్యతాయుతంగా తీసుకోవాల్సినటువంటి రోజు అది. ఎందుకంటే ఇది గ్లోబల్ వార్మింగ్ కూడా చాలా తీవ్రమైనగా పరిగణించే రోజు కాబట్టి దాన్ని అరికట్టాల్సిన అవసరమైన ఆ రోజునే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ 365 రోజులు దీన్ని పాటించాలి. ముఖ్యంగా కొన్ని చెప్తా ఉంటారు, ప్లాస్టిక్ నిషేధించాలి అని చెబుతూ ఉంటారు. ఓకే, అది కొంత కంట్రోల్ అయింది ఇప్పటికిను, ఇంకా అంతకంటే ఇంకో కంట్రోల్ చేయాల్సిన అవసరం ఈ ప్రపంచంలో ఉండేటువంటి దేశాల మీద ఆధారపడి ఉంది. దాని తర్వాత రీసైక్లింగ్ ఉపయోగించేటువంటి మెటీరియల్నే వినియోగించాలి అని చెప్పి కొత్త చట్టాలు తీసుకొచ్చారు, దానివల్ల కూడా కొంత కంట్రోల్లో ఉంది. కానీ ఈ చెట్లు నాటి అడవులను ఏవైతున్నాయో కార్పొరేట్ సంస్థలకి వాటి ఇచ్చేసేసి చెట్లు మొత్తం అడవులు నరికేసేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను వెలికి తీసే విధంగా చేస్తున్నారు.
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే వీళ్ళనేమో మొక్కలు నాటండి అని చెప్తారు, వీళ్ళేమో ఒక మొక్క నాటుతాడు, వాళ్ళేమో అడుగులు కొట్టేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము అంటున్నాం.